హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో దేవసేన బాధపడుతూ కార్తికేయుడితో మీ ప్రతిజ్ఞ పూర్తయ్యేంత వరకు నేను కూడా వివాహం చేసుకోనని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత మూషికం వినాయకుడి దగ్గరికి వచ్చి, వినాయక, ఇప్పుడు మనమేం చేద్దాము? మీ ఇద్దరి మధ్య పోటీ జరిగితేనే మీ అన్నయ్యకు వివాహం జరుగుతుంది వినాయక అని అంటుంది. వెంటనే వినాయకుడు, అలా ఏం జరగదు, నేనిప్పుడు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను, పద నాతో వెళ్దామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తరువాత కైలాసంలో వినాయకుడు ఢమరుకం మోగిస్తున్న శబ్దం విని శివపార్వతులు, నందిగణాలు, కార్తికేయుడు అక్కడికి వస్తారు. కార్తికేయుడు అది చూసి, వినాయక, ఏమిటిది, కొత్త ఆట మొదలుపెట్టావేంటి అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, ఇదేమీ ఆట కాదు, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడానికి ఒక కారణం ఉంది. నేను మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు జరగబోయే పోటీలో నేను పాల్గొనను అని చెప్పాను. ఒకవేళ ఈ పోటీలో సోదరుడు ఓడిపోతే దేవతలందరి ముందు అవమానపడినట్లే. శివగణాల ముందు నా ప్రతిభేమిటో తెలియచేయకపోతే వారి ముందు నా గౌరవం తగ్గిపోతుంది. అందుకోసమే నేను ఈ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ నేను గనక ఈ పోటీలో ఓడిపోతే నేను ఒక దంతాన్ని తీసివేస్తాను అని అంటాడు. వినాయకుడి మాటలు విన్న పార్వతీదేవి, మహాదేవా, వినాయకుడికి మీరైనా చెప్పండి, తను ప్రతిజ్ఞ చేస్తున్నాడు, ఒకవేళ ఈ విధంగా జరిగితే ఘోర అనర్థం జరిగిపోతుంది అని అంటుంది. వెంటనే మహాదేవుడు, అనర్థం జరగదు పార్వతి, ఇది ప్రారంభం మాత్రమే. ఇది ఒక సువర్ణ అధ్యాయం. త్వరలోనే కైలాస పర్వతంకు ఇద్దరు మహానుభావుల రాక జరగబోతుంది. వారింకెవరో కాదు, వేదవ్యాసుడు, వారితో పాటు దేవర్షి పరశురాముడు అని చెప్తాడు. ఆ తరువాత వినాయకుడు అద్దంలో తన దంతాలను చూసుకొని ఆనందిస్తూ ఉంటాడు. అది చూసిన మూషికం, వినాయక, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఒకవైపు అద్దంలో దంతాలపైన అంత ప్రేమ చూపిస్తున్నావు, మరొక వైపు ఆ దంతాన్ని విరక్కొట్టుకుంటానంటున్నావు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, మూషికమిత్రమా, నేనేమీ విచిత్రంగా ప్రవర్తించడం లేదు, నువ్వే అమాయకంగా అడుగుతున్నావు. అన్నయ్య ఈ పోటీలో గెలిచేంత వరకు బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంత గొప్ప ప్రతిజ్ఞ ముందు నేను చేసే ప్రతిజ్ఞ చిన్నదైతే అలా చేయడం కూడా అన్నయ్యకు అవమానమే. అన్నయ్య చేసిన ప్రతిజ్ఞ చాలా గొప్పది. నేను చేసింది కూడా ఆ ఉద్దేశం కోసమే. అప్పుడే పోటీ కూడా రసవత్తరంగా ఉంటుంది అని అద్దంలో చూసుకుంటూ, దంతమహానుభావ, చాలా అందంగా ఉన్నారు. ఎప్పుడైతే మీరు నా నుంచి దూరమవుతారో ఎంత బాధ మీకు కలుగుతుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు కలుగుతుంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, ఏది జరిగినా అది మన మంచి కోసమే అని అంటాడు. అప్పుడే పార్వతీదేవి అక్కడికి వచ్చి, వినాయక, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే అని నువ్వు అనుకుంటున్నావా? అలా తీసుకున్న నిర్ణయం సరైనదే అని భావిస్తున్నావా అని అడుగుతుంది. వెంటనే వినాయకుడు, అమ్మా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అది మనకు అపాయం అవుతుంది. అన్నయ్యకు నాకు మధ్య మనస్పర్ధలు పోవాలంటే ఇదే సరైన ఉపాయం. ఈ ఉపాయం కేవలం అన్నయ్య కోసం మాత్రమే. మా మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అమ్మా, అన్నయ్య మనసులో ఏ అనుమానమైతే పుట్టిందో ఆ అనుమానాన్ని తొలగించడానికి నా మొదటి అడుగు ఇదే. అప్పుడే మనందరి మధ్య ప్రశాంతత నెలకొంటుంది. అన్నయ్య సంతోషంగా ఉన్నాడంటే అప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు అని అంటాడు. వినాయకుడి మాటలకు పార్వతీదేవి సంతోషిస్తూ వినాయకుడిని పట్టుకొని, నువ్వు ధన్యుడివి వినాయక, అంతకన్నా ధన్యురాలను నేను నీకు తల్లినైనందుకు. ప్రతి తల్లికి నీలాంటి ఒక కొడుకు ఉండాలి నాయనా, అప్పుడే ఆ ఇంట్లో అంతా సంతోషంగా ఉంటారు. సుఖకారకుడివి,
దుష్టహరుడవి వినాయక అని వినాయకుడి దగ్గరికి తీసుకొని సంతోషిస్తూ ఉంటుంది. అదే సమయానికి కార్తికేయుడు అక్కడికి వచ్చి వినాయకుడిని పార్వతీదేవిని చూసి బాధపడుతూ నుంచుంటాడు. అప్పుడు వినాయకుడు, సోదరా, నువ్వు సరైన సమయానికే వచ్చావు. నేను అమ్మ మన పోటీ గురించే మాట్లాడుకుంటున్నాము అని అంటాడు. వెంటనే కార్తికేయుడు, మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు కదా, ఎంతైనా అమ్మా నాన్నలకు నువ్వు ముద్దుల కొడుకు కదా అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, కుమార కార్తికేయ అని చెప్పబోతూ ఉండగా కార్తికేయుడు, మీరేమీ నాకు చెప్పకండి, దాని గురించి నాతో ఏమీ మాట్లాడవద్దు. నేను ఒక విషయం మీకు చెప్పడానికి వచ్చాను. మహర్షి వేదవ్యాసుల వారు కైలాసానికి ఏ నిమిషంలోనైనా రావచ్చు. నాన్నగారు ఈ విషయం చెప్పమని నన్ను పంపించారు. వారికి స్వాగతం పలకటానికి కైలాసవాసులందరినీ సిద్ధంగా ఉంచమని మీకు చెప్పమన్నారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వినాయకుడు తన దంతాన్ని చూస్తూ, దంతమహానుభావ, సోదరుడికి ఇంకా నాపై కోపం తగ్గలేదు. ఈ పోటీ వలన నాకేమనిపిస్తుందంటే నా దంతం నా నుండి దూరమైపోతుందేమోనని. జాగ్రత్త దంతమహానుభావ అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, వినాయక, చేసిన అల్లరి చాలు, అల్లరి ఆపి ఇక కార్యాన్ని మొదలుపెట్టు. నీ దంతాన్ని ఎవ్వరూ కూడా నీ నుంచి దూరం చేయలేరు అని అంటుంది. వెంటనే వినాయకుడు, అమ్మా, ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నా తలను తీసేసి ఇంకో తల పెడతారని ఎవరైనా ఊహించారా? మీరే చూశారు కదా అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, మాటల్లో నీకు నువ్వే చాలా గొప్పవాడివి వినాయక అని అంటుంది. వెంటనే వినాయకుడు, లేదు లేదమ్మా, మాటలతో ఎవరూ విజయం సాధించలేరు. కడుపు నిండా మోదకాలు తింటేనే నేను విజయం సాధిస్తాను అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, నీతో మాట్లాడుతూ కూర్చుంటే వేదవ్యాసుల వారి స్వాగతానికి కూడా ఆలస్యమైపోతుంది. అప్పుడు నీకు మోదకాలు కూడా దొరకవు. పద వెళ్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే వేదవ్యాస మహర్షి కైలాసానికి వస్తాడు. వేదవ్యాసుల వారిని చూసిన మహాదేవుడు, మహర్షి వేదవ్యాసుల వారికి కైలాసానికి స్వాగతం. మీ పాదధూళి సోకినందుకు మేము ధన్యులమయ్యాము అని అంటాడు. వెంటనే వేదవ్యాస మహర్షి, ధన్యులైంది మీరు కాదు మహాదేవ, మిమ్మల్ని కలవటానికి మాకొక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మహాదేవ, కృతజ్ఞతాభావం మనసులో ఉంటే ఎప్పటికైనా అద్భుతంగానే ఉంటుంది. ఒకవేళ ప్రదర్శించాలనుకుంటే ఎప్పటికీ దుఃఖమే మిగులుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది కైలాసానికి వచ్చినందుకు అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, మహర్షి వేదవ్యాస, కుటుంబంలోని వ్యక్తి ఆ ఇంటికి తిరిగి వస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇల్లంతా సంతోషంతో నిండిపోతుంది. ఒకవేళ ఆ వ్యక్తి వేదాన్ని ప్రచారం చేసే వ్యక్తి అయితే ఆ ఆనందం త్రిగుణీకృతమవుతుంది అని అంటాడు. మహాదేవుని మాటలకు వేదవ్యాస మహర్షి సంతోషిస్తూ, మీరు మా గురించి మాట్లాడిన మాటలకు, మా గురించి చేసిన ఏర్పాట్లకు మేము ధన్యులమయ్యాము. సమస్య ఎంత కఠినమైనదైనా దానికి సమాధానం మహాదేవుని దగ్గర ఉంటుందని మా పరిపూర్ణ విశ్వాసం. నేను ఒక సమస్య గురించి మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను మహాదేవ. ఆ సమస్యకు పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను అని అంటాడు. వెంటనే పార్వతీదేవి, మీకు సేవ చేయడం మా అదృష్టం మహర్షి వేదవ్యాస అని శివపార్వతులిద్దరూ కలిసి వేదవ్యాస మహర్షిని లోపలికి తీసుకువెళ్తారు. కార్తికేయుడు కూడా లోపలికి వెళ్ళబోతుండగా వినాయకుడు ఆపి, సోదరా, నీకేమనిపిస్తుంది? మహర్షి వేదవ్యాసుల వారు ఏ సమస్యను పరిష్కరించడం కోసం ఇక్కడికి వచ్చారనుకుంటున్నావు అని అడుగుతాడు. వెంటనే కార్తికేయుడు, సమస్య ఏదైనా కావచ్చు,
ప్రతి విషయంలోనూ నీ తొండం అడ్డు పెట్టవద్దు అని అంటాడు. అప్పుడు వినాయకుడు ఆయనకు నేనేమైనా సహాయం చేయగలగనేమోనని అడగడానికి వచ్చాను అని అంటాడు. వెంటనే కార్తికేయుడు, నువ్వు చాలా చిన్నవాడివి, సర్వజ్ఞాని అయిన వేదవ్యాసుల వారికి నీ సహాయం అవసరమై ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు చూడు, అది కేవలం నీ భ్రమ మాత్రమే. నాన్నగారికి వేదవ్యాసుల వారికి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో బాగా తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వినాయకుడు, చిన్నపిల్లలు పెద్దవాళ్లకు ఎందుకు సహాయం చేయలేరు? నేనెందుకు వేదవ్యాసుల వారికి సహాయం చేయలేను? సరేలే, సోదరుడి బుద్ధి జటిలమైనది, ఎవరైనా అన్నయ్య బుద్ధిని అంచనా వేయలేరు. మరి మహర్షి వేదవ్యాసుల వారు ఏ కారణంతో ఇక్కడికి వచ్చి ఉంటారు? ఆయన ఎందుకు వచ్చారో కారణం నేను తెలుసుకోవాల్సిందే అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తరువాత వేదవ్యాసుడు, వేదాల్లోని అర్థం, దానిలోని జ్ఞానం, వేదాలను అర్థం చేసుకునే సామర్థ్యం అందరికీ ఉండదు మహాదేవా. వేదాంత రచన మానవ కళ్యాణం కోసం జరిగింది. నా జన్మకు కారణం ఈ వేద సారాంశాన్ని అందరికీ అందించడమే. ఈ జ్ఞానం సర్వోత్తమమైనది. ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. అందుకే మనుషులకి జ్ఞానానికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, సమస్య కఠినమైనదే మహర్షి వేదవ్యాస, మనుషులకు ఈ జ్ఞానం తప్పనిసరి అని అంటుంది. వెంటనే మహాదేవుడు, మీరు చెప్పినది సముచితమే పార్వతి, ఈ సమస్యను పరిష్కరించడం ఎంతో అవసరం. వేద రూపంలో ఉన్న జ్ఞానాన్ని మనుషులకు సులభంగా చేరవేసే వారిని ఆదరించడం ఎంతో అవసరం. దానికోసం మనం ఒక మార్గాన్ని వెతకాలి అని అంటాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, మీరు చెప్పినది అక్షర సత్యం మహదేవా. బలహీనమైన వ్యక్తికి చూర్ణాన్ని పాలల్లో కలిపి ఇస్తారు. అదేవిధంగా ఈ జ్ఞానాన్ని సులువైన మార్గంలో అందరికీ ఇవ్వాలి. అలా చేసినచో ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం సులువుగా చేరుతుంది. అందుకే మేము ఒక మహాగ్రంథాన్ని రచించాలని నిర్ణయించుకున్నాం మహాదేవా. అప్పుడే ఈ వేదజ్ఞానం మనుషులందరికీ సులభంగా చేరుతుంది అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, ఈ మహాగ్రంథాన్ని పదబద్ధం చేయడానికి మనకు సులభమైన సాహిత్యం అవసరం అని అంటాడు. వెంటనే వేదవ్యాస మహర్షి, కానీ మహాదేవా, మీరు చెప్పినట్లే మేము చేశాము, కానీ దానిలో మేము విఫలమయ్యాము. విఫలమైనప్పటికీ మాకొక విషయం బోధపడింది. ఈ మహాగ్రంథాన్ని ఎవరైతే రాస్తారో ఆ వ్యక్తికి మనసులో మానవుల పట్ల కరుణ ఉండాలి. ఈ గ్రంథాన్ని ఎవరైతే రాయగలరో వారికి స్వయంగా వేదం మీద పట్టు ఉండాలి. ఎందుకంటే దానిని ముందుగా అర్థం చేసుకొని అందరికీ చెప్పగల సామర్థ్యం ఉండాలి. మరి ఈ గుణం సమస్త విశ్వంలో పార్వతీ పరమేశ్వరుల పుత్రులకు మాత్రమే ఉంది మహాదేవా అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, వేదవ్యాస మహర్షి, మా ఇరువురి పుత్రుల సఖ్యతను మా మనస్సు అభిలాషిస్తుంది. మా ఇద్దరు కొడుకులు వినాయకుడు, కార్తికేయుడు మీ సేవకు అందుబాటులో ఉంటారు. కానీ వీరిద్దరిలో యోగ్యత కలవారిని, అర్హుణ్ణి మీరే నిర్ణయించాలి అని అంటాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, ఈ విషయం నిర్ణయించాలంటే ముందుగా నేను మీ ఇద్దరి కొడుకులను పరీక్షించాలి. నేను వెంటనే వారిని కలవాలనుకుంటున్నాను అని అంటాడు. వెంటనే మహాదేవుడు, నంది, కార్తికేయుడు, వినాయకుడు ఇద్దరిని పరీక్షకు సంసిద్ధంగా ఉండమని చెప్పు. వారికి ఇది నా ఆదేశంగా చెప్పు. ఈ పరీక్ష జరిగేంత వరకు ఇద్దరిని సఖ్యతగా ఉండమని చెప్పండి, వెళ్ళు అని పంపిస్తాడు. ఆ తరువాత పార్వతీదేవి, ఏ విషయాలపై పరీక్ష నిర్ణయించమంటారు అని అడుగుతుంది. అప్పుడు వేదవ్యాస మహర్షి, ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుందమ్మా. వినాయకుడి దగ్గర జ్ఞానబలం ఉంది. యోధుడైన కార్తికేయుని దగ్గర తీక్షణ బుద్ధి ఉంది. కాబట్టి ఈ పరీక్ష ఇరువురి మర్యాద మన్ననలకు తగ్గకుండా ఉండాలి మాత అని అంటాడు. అదే సమయంలో సింధురాసురుడు ఓటమిని తట్టుకోలేక నిప్పులపై నడుస్తూ తనని తాను శిక్షించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక రాక్షసుడు, సింధురాసురా, మిమ్మల్ని మీరు ఎందుకలా శిక్షించుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు సింధురాసురుడు కోపంతో, మదాసురుడు, అధర్మాసురుడు, క్రోధాసురుడు, కామాసురుడు, నా అసురులందరూ ఆ వినాయకుడితో యుద్ధం చేయడానికి వెళ్ళి ఆ వినాయకుడి చేతిలో అందరూ ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి నాది. ఆ వినాయకుడు
ఈ సింధూరాసురుణ్ణి అవమానించాడు. ఆ అవమాన బాధను, ద్వేషాన్ని నేను ప్రతి క్షణం అనుభవిస్తున్నాను. అందుకే స్వయంగా నాకు నేనే శిక్షను వేసుకుంటున్నాను. దీనివల్ల పడే బాధ, యాతన నా నరనరాల్లో జీర్ణించుకుపోవాలి. అప్పుడే ఆ వినాయకుడి పైన నా పగ, ప్రతీకారాన్ని నేను తీర్చుకుంటాను. అలా చెయ్యకపోతే అది నన్ను కృంగతీస్తూనే ఉంటుంది. ఇక ఆ తర్వాత వినాయకుడు నా చేతిలో ఓడిపోతాడు. అప్పుడు నేను కైలాసానికి అధిపతినవుతాను అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు, అందుకని మిమ్మల్ని మీరిలా శిక్షించుకోవడం మంచిది కాదు. వినాయకుణ్ణి ఓడించడం అంత సులభం కాదు. స్వయంగా కామాసురుణ్ణే ఓడించాడు. వినాయకుణ్ణి ఓడించడం సామాన్యాసురుడి వల్ల కానే కాదు అని అంటాడు. అప్పుడు సింధురాసురుడు, నీవి చెప్పినది నిజమే మత్స్యరాసురా. సామాన్యాసురులెవ్వరూ కూడా ఆ వినాయకుణ్ణి ఓడించలేరు. కానీ ఒక అసామాన్య వీరుడితో వినాయకుడికి యుద్ధం జరిగితే అప్పుడు ఆ వినాయకుడి పరాజయం నిశ్చయమవుతుంది అని అంటాడు. వెంటనే మత్స్యరాసురుడు, దివ్య అవతారమా, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. ఇప్పుడు ఈ చేతిలో నుంచి జారే జలం పదులు ఒకప్పుడు రక్తం జాలువారేది. నిరంకుశత్వం, క్రోధం ఇవే అతని ఆభరణాలు. ఈయన పేరు తెలియని ఏ క్షత్రియుడు భూమి మీద లేడు. ఈ 14 భువన పాండాలలో ఈయన పేరు స్మరించని సురులు, అసురులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులంటూ ఎవ్వరూ లేరు. అతడే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం, పరశుధారి పరశురాముడు అని అంటాడు. సింధురాసుడు పెద్ద పెద్దగా నవ్వుతూ, ఉమాపుత్ర, ఇప్పుడు నువ్వు మత్స్యరాసుని అడ్డుకునే ప్రయత్నం చేస్తే కనుక అప్పుడు పరశురాముణ్ణి కూడా ఎదుర్కోవాలి. ఒకవేళ నువ్వు పరశురాముణ్ణి అడ్డుకుంటే ఆ పరశు యొక్క ప్రహారాన్ని ఎదుర్కొని తీరాలి. ఒకవేళ పరశు ప్రహారమే జరిగితే అది రక్తాన్ని చూడకుండా పరశురాముడి చేతికి తిరిగి రాదు. ఉమాపుత్ర అని గట్టిగా కేకలు వేసి నవ్వుతూ ఉంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.